నాకు అర్థం కానిది ఏంటంటే, 17,00,00,000 పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ హాల్‌ని బుక్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి అబ్బాయిని 17,00,00,000 2 విమానాలతో అతిథులను తీసుకురావడానికి ఏర్పాటు చేసుకొచ్చారు స్పెషల్‌గా. అంత రిచ్ కుర్రోడిని నువ్వు పెళ్లి వద్దు అంటే అయిపోలేదా? ఎవడో షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. గుడ్. మీ తండ్రికి చెప్పు. లేపోతే మీ ఇద్దరు లేచిపోండి. మీ జావేదో మీరు జావండి. కానీ అపర కోటీశ్వరుడైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి అబ్బాయి 26 ఏళ్ల కుర్రోడు. వాళ్ళ వారసుడు, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం వందల కోట్లు, వేల కోట్లు ఆళ్ళు సంపాదించుకుందెందుకు? ఆ అబ్బాయి భవిష్యత్తు. ఆ అబ్బాయి భార్యగా నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నారు. నువ్వు గాకపోతే ఇంకొకళ్ళు చేసుకుంటారు. కానీ ప్రియుడిని పట్టుకెళ్ళి అబ్బాయిని చంపే రాక్షసత్వం ఏంటి? 400 అడుగుల ఎత్తు నుండి తోసేసి అతను ఏ పాపం చేశాడు? నిన్ను నమ్మడం చేసినటువంటి పాపమా? ఇలాంటి రాక్షసులు ఎందుకు పుట్టుకొస్తున్నారో అర్థం కావటం లేదు. తల్లిదండ్రుల పెంపకం లోపం, అదే సందర్భంలో ఆహ్, ఇప్పుడు పెరుగుతున్నటువంటి అనైతిక ప్రమాణాలని పెంచి పోషిస్తున్నటువంటి తీరు ఇట్లాంటి దరిద్రురాలకి అవకాశం అవుతుంది.